ముందు ప్రభు చేసిన కార్యము. అందాల వరుడు ఆ చక్కని వధువు, అందాల వరుడు ఆ చక్కని వధువు, పరిశుద్ధుడు యేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం మా ఘన స్వాగతం. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, నీ దీవెనలతో నింపుము దేవా కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్య గమనిక, ఈ దివ్య బలి పూజ కాబట్టి ఒకసారి పూజ అయినప్పటి నుంచి అయిపోయే వరకు ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. మరి ఫోటోలు తీయాలనుకుంటే మీ స్థలంలో ఉండి ఎవరిని ఇబ్బంది లేకుండా ఈ పవిత్రత పోగొట్టకుండా, మరి పవిత్రమైన కార్యం కాబట్టి అది గుర్తుపెట్టుకొని అందరం కలిసి ఈ యొక్క పూజలో పాల్గొని వీరిరువురు కోసం ప్రార్థించుదాం. ప్రభువు తన దేవాలయం నుండి నీకు సహాయం చేయునుగాక, సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకొనుగాక, నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదంపతులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. ఈరోజు భరత్ మరియు కీర్తన ఇద్దరు కూడా దేవుని సమక్షంలో వివాహం ఆడటానికి వచ్చి ఉన్నారు. వాక్యములు మనం వింటున్నాం, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదట కదా. వివాహం ఎక్కడ చేసుకున్న వివాహమే. ఏ చెట్టు కిందకు పోయి దండలు మార్చుకుంటే అయిపోయింది కదా. ఎందుకు ఈడికి రావాలా? ఈ గురువులు, ఇంతమంది గురువుల సమక్షంలో, ఈ పెద్దలందరి సమక్షంలో, దేవుని సన్నిధానంలో, అనగా ఇక్కడ దేవుని యొక్క సాన్నిధ్యం ఉన్నది. కావున ఈ యొక్క వివాహ మహోత్సవంలో
ఈ నూతనముగా ఏకం కాబోతున్నటువంటి ఈ దంపతులను దేవుడు ప్రత్యేక విధంగా ఆశీర్వదించి వారి యొక్క జీవితాన్ని ఇదిగో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్ల చేయాలని మనందరం కూడా ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఉట్టిగానే మనకు పని లేక ఇక్కడికి రాలే. ఇక్కడ ఏమి జరుగుతుందో ఈ పవిత్ర పరిశుద్ధమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని మరి ముఖ్యంగా ఇద్దరి కోసం ప్రార్థన చేయవలసిందిగా ప్రత్యేక విధంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ పూజా బలికి యోగ్యంగా పరిశుద్ధంగా మనం పాలు పంచుకోవడానికి సిద్ధపడుతూ వేడుకుందాం. సహోదరి సోదరులారా, పవిత్రముని పరమరహస్యములను కొనియాడ యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందుము. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. మలినము నాగతం పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భువిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువారా,
పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మగ ఏకమైనవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమ 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నువ్వు చిత్తగించితివి. ఇప్పుడు వివాహ బంధములో ఏకము కానున్న భరతు కీర్తనలను నీ స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభునకు మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. మొదటి పట్నము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు తీసుకొని వచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులను పక్షులను క్రూర మృగములను నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించెను. దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభరం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములో
అభయం ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండో పట్టణము పునీత పౌలు ఎఫెసీయులు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. రెండో పట్టణము పునీత పౌలు ఎఫెసీయులు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తలకు భార్యపై అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తమ దేహమునకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భార్యలాల క్రీస్తు శ్రీసభకు ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణంలో అర్పించను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కలిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటులు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేమి కానీ లేకుండా ఆమెను తనకి దివ్యముగా సమర్పించుకున్నటకు ఆమె పవిత్రమగు నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లా చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తమ భార్యలను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నాడు. ఎవడును తన దేహములను ద్వేషింపడు కదా. దాని బలులగును క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దాన్ని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలన పురుషుడు తమ తల్లిదండ్రులను వదిలి భార్యతో ఏకమగును, వారు ఇరువురు ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనము ఒక గొప్ప నిగూఢ సత్యము విగుదమవుచున్నది. అది క్రీస్తునకు శ్రీసభనకు వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను తానుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువాకు. లా 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 లా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుగా వెలసి వాక్యమే జీవము తొడిగి జీవమే వెలుగుగా ప్రబలి వెలుగులో మనలను నడిపిన మనుజరు పదారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ చిత్తమే రూపు దాల్చెను యేసుక్రీస్తు శృతి అయి ప్రభుని శిలువ మరణమే భాగ్యమాయను స్వర్గలోకదరికి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుంచి 9 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2 నుంచి 9 వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించరి. అందుకు యేసు మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చరి. అందుకు యేసు
మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగాను సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తునందు ఆ రెండు లైట్లు ఆపేస్తారా? మాగాద లైట్ వాళ్ళకి ఆపేయండి, కళ్ళు పోతున్నాయి. అది కూడా పైకనండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన నూతన వధూవరులు భరత్ అండ్ కీర్తన, కీర్తన వీరిద్దరూ కూడా ఈ రోజు నుండి పవిత్ర వివాహ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సో మరి ఈ వాక్యం స్వీట్ అండ్ షార్ట్గా చెబుతా. స్వీట్ ఎక్కువ తింటే ఏమొచ్చింది? షుగర్ వచ్చింది. అందుకే షార్ట్గా తిందాం, షుగర్ రాకుండా. 2 చోట్ల పెళ్ళి వాక్యం ఎక్కువసేపు చెప్పకూడదు. మొదటి పెళ్ళిలో ఎక్కువ వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ అబ్బాయి అమ్మాయి డ్రెస్ చూడటమే సరిపోయింది కానీ వాక్యం వినరు. రెండవది చనిపోయిన దగ్గర ఎక్కువ వాక్యం చెప్పకూడదు, ఎందుకని తాగిన వాళ్ళు చెప్పలేరు కాబట్టి. సో అందుకే స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా. భరత్, కీర్తన వీరిద్దరు ఈ రోజున వారి పవిత్ర వివాహ జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రారంభించబోతున్నారు. వివాహం అనగా పవిత్రమైనది. గుర్తుపెట్టుకోండి, వివాహం చేసుకున్నవారు, చేసుకోబోతున్నవారు, మరి చేసుకుంటున్నటువంటి వారు కూడా వివాహం అనేది చాలా పవిత్రమైనది. ఎలా వివాహం అనేది పవిత్రమైనది అంటే చూడండి జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథంలో పాత నిబంధన గ్రంథములో కానీ నూతన నిబంధన గ్రంథములో కానీ అవ్వ ఆదాము వారిద్దరి వివాహ జీవితం పవిత్రమైనది. నూతన నిబంధనలోకి వస్తే యేసు ప్రభువు వారు భర్తగా ఉన్నారు, సంఘము భార్యగా ఉన్నది. వీరిద్దరిది కూడా పవిత్రమైన జీవితం. సృష్టి ప్రారంభంలో అవ్వ ఆదాముల వివాహ జీవితం పవిత్రమైనది. నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు మరి సంఘము జీవితం, భార్యాభర్తల జీవితం పవిత్ర జీవితం. ఈ పవిత్ర జీవితం ప్రారంభమైనటువంటిది ఎప్పటి నుండి అంటే పవిత్రపరచిన నాటి నుండి. మరి అదేవిధంగా మన కెమెరా అన్న తీయొద్దు, తర్వాత తీసుకో, చాలా చోట్ల ఉండదు వాళ్ళ ఫోటోలు. కుసేపు అన్న వాక్యం అన్నీ ఇప్పుడే విన్నా, కుసేపు చూడొద్దు, నువ్వు అసలు కదలొద్దు, నేను టెంప్ట్ అయిపోతున్నా. అది వెరీ గుడ్, నువ్వు మంచోడు విషయాన్న. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో వివాహం అనేది పవిత్రమైనది. చూసారా, సాతానుడు వాక్యం చెప్పనీయడు అనమాట. అయితే ఈ రోజున భరత్, కీర్తన ఇద్దరు కూడా వివాహ పవిత్ర జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఎలా? వీరిద్దరూ వివాహ జీవితానికి ముందు ఏం జరిగింది అంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజం పొందారు.
ఎవరైతే పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము పొందుతారో వారందరూ యేసు ప్రభుని దేహములో భాగం. యేసు ప్రభుని దేహము అనగా పవిత్రమైన దేహం. సో ఈ రోజున బాప్తిస్మము పొందిన మనము మన వివాహ జీవితమును ప్రారంభిస్తున్నామంటే పవిత్ర జీవితం ప్రారంభిస్తున్నామని. చాలామంది గుర్తుపెట్టుకోండి, వివాహం చేసుకోబోయే ముందు తప్పనిసరిగా జ్ఞానస్థానం తీసుకొని ఉండాలి. రెండవది, విచారణ గురువు మంచి పని చేశారు. ఏం చేశారు? పాప సంకీర్తన చేశారా? వివాహానికి ముందు గురువు దగ్గరికి వెళ్ళి వధువు వరుడు వీరిరువురు కూడా పాప సంకీర్తన చేశారు. వివాహ జీవితం ప్రారంభించబోయే ముందు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా ఒప్పుకొని మరి గురువు రూపంలో కూర్చొని ఉన్న క్రీస్తు దగ్గర తప్పులన్నీ కూడా ఒప్పుకొని పాపక్షమాపణ పొంది పవిత్రంగా వీరిరువురు దేవుని సన్నిధిలో ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు అవ్వా ఆదాములాగా, ఆనాడు యేసు ప్రభు సంఘములాగా, ఈనాడు భరత్ కీర్తన వీరిద్దరూ పవిత్రమైన హృదయంతో పరిశుద్ధమైన మనస్సులతో ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు? పవిత్ర వివాహ జీవితాన్ని ప్రారంభించటం కోసం. అందుకే వివాహం అనేది పవిత్రమైనది. తరువాత వివాహం అంటే రెండు దేహాలు కాదు, ఒకటే దేహం. సునీల్ ఫాదర్ గారు చదివారు, సృష్టి ప్రారంభం నుండి భార్యాభర్తలు ఇద్దరు ఒకటే, వారిద్దరు వేరు కాదు. వారిద్దరు వేరు కాదు, ఒకటే అని ఎందుకు అన్నారంటే, ఆనాడు దేవుడు ఆదాము ప్రక్కటి ఎముక నుండి ఏవమ్మను తీశారు కాబట్టి ఇద్దరు కాదు, ఒక్కరే. అదేవిధంగా యేసు ప్రభు ప్రక్క నుండి కారిన రక్తముతో నీటి నుండి కడగబడి రక్తమును సేవించి శుద్ధి చేయబడి విశ్వసించి బాప్తిస్మము పొందిన భార్య కూడా ఆయన నుండి వచ్చింది కాబట్టి భార్యాభర్త అనగా యేసు ప్రభు సంఘము ఇద్దరు ఒకటే. అందుకే యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము దేహమై ఉన్నది. భార్యాభర్త అంటే ఇద్దరు కాదు, ఒక్కరే. ఈ రోజున నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ ప్లేట్ నీది, నా ప్లేటు. పెళ్ళైన కొత్తలో ఒకటే ప్లేటు, పెళ్ళైన 6 నెలలకి నీ ప్లేట్ నీది, నా ప్లేట్ నాది. ఈ మంచం అమ్మోళ్ళు నా మేనమావ నాకు ఇచ్చారు, తగ్గు స్టార్ట్ అయింది. సో కాబట్టి వివాహమై ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా భార్యాభర్తలంటే ఇద్దరు కాదు, భార్యాభర్తలంటే ఒక్కరే. భార్యాభర్తల బంధం పవిత్రమైన బంధం. కాబట్టి వివాహం అనగా పవిత్రమైన బంధం. స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాం. అయితే వివాహమైన తరువాత భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలంటే 128వ కీర్తనలో ఈ విధంగా ఉంటుంది. చదువుతారా? 1-2 వచనాలు చదువుకొని ముగిద్దాం. 128వ కీర్తన. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని దేవుని మార్గములో నడుచు నరుడు నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష. వినండి జాగ్రత్తగా. భర్త ఎలా ఉండాలట? దేవుని ఎడల భయభక్తులు కలిగే బిడ్డలాగా ఉండాలట. ఎవరి ఎడల అంటే ఈ రోజు నుండి భర్త ఎలా ఉండాలి? దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజున భర్తకి భార్య అంటే భయమా, దేవుడు అంటే భయమా? ఒకసారి ఇద్దరు యువకులు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారట. అయితే ప్రేమించుకున్న తర్వాత అబ్బాయి ఫోన్లో అబ్బాయి సేవ్ చేసుకున్నాడట. నీవు నా హృదయం, యు ఆర్ మై హార్ట్ అని కాంటాక్ట్ నెంబర్ పెట్టుకున్నాడట. బాయ్ ఎంత సంతోషం. అడిగాడట, అమ్మాయి అడిగిందట, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావంటే, నువ్వు నా గుండెకాయ, నా గుండె ఆగిపోతే నేను లేనట్టే అని అన్నాడట. అప్పుడు అమ్మాయి ఉప్పొంగిపోయిందట.
సో పెళ్ళి వరకు నువ్వు నా గుండెకాయ, నువ్వు నా గుండె చప్పుడు, నువ్వు నా ప్రాణం, నువ్వు నా ఊపిరి అన్నీ చెప్పాడట. పెళ్ళైపోయిన 6 నెలలకి కాంటాక్ట్ మారిందట. ఏమని మారింది? మై హార్ట్ అన్నది కాస్త నసా అని పెట్టాడట. ఏం పెట్టాడు? నస. పెళ్ళైన సంవత్సరానికి ఏం పెట్టాడు? గోస్ట్ అని పెట్టాడంట కాంటాక్ట్లో పేరు. గోస్ట్ అంటే ఏంటిది? దెయ్యం. గుండెకాయ కాస్త నసగా మారింది, నస కాస్త దెయ్యంగా మారింది. సో ఇంకొన్ని రోజులకి నువ్వు నా సావు అని పెట్టాడట. సో ఇక్కడ భర్త దేవుడికి భయపట్ల, ఎవరికి భయపడుతుందో? భార్యకి భయపడుతున్నారు. మరి రేపటి రోజున భర్త కాంటాక్ట్ పేరు ఏం మారుతాడో? నసాని మారుతాడో, గోస్ట్ అని మారుతాడో, లేకపోతే నా సావు అని మారుతావో, నిన్ను పెళ్లి చేసుకొని నా సావుకు వచ్చింది అంటాడో ఏదో. కానీ భార్య ఎడల భయము కన్నా కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అని వాక్యం పలుకుతుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటేనట ఇంటిలో ఉన్నటువంటి వరుడికట 2 ఆశీర్వాదాలట. మొదటి ఆశీర్వాదం, తన కష్టార్జితాన్ని తానే అనుభవిస్తాడు. అర్థమైందా దీని అర్థం? చదువమ్మ మరలా అది. ఎవరు కష్టార్జితం? వరుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే తాను కష్టపడ్డ రూపాయిని తానే అనుభవిస్తాడు, తన భార్య అనుభవిస్తుంది. ఈ రోజున ఇంట్లో భార్యకి తినటానికి తిండి లేదు, కానీ మరి ఎవరికో కష్టం అంతా పెడుతున్నారు. సో దేవుని ఎడల భయము, దేవుని ఎడల భక్తి ఉంటే నీ కష్టార్జితం నీ భార్యకు చెందుతుంది, నీ కష్టార్జితం నీ పిల్లలకు చెందుతుంది. అదే భయము లేదనుకో, అదే భక్తి లేదనుకో, సొమ్మంతా ఎవరికి పెడతారు? మాకేం తెలుసు. సంసోను ఢిల్లీలాగా పెట్టినట్టు పెడతారు. అర్థమైంది? అందుకే సంసోను ఢిల్లీలాకు పెట్టినట్టుగా భర్త ఉండకుండా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి భర్త నేర్చుకోండి బిడ్డలారా. ప్రతి భర్త దేవుని ఎడల భయం ఉండాలి. ఆదివారం గుడికి రావటమే కష్టం. సాములూరు వచ్చినాక ఏదో సంఘ పెద్దలు 4 వస్తారు, ఇంకేం గుడికి వస్తారు? సో కాబట్టి భయం ఉంటే ఆదివారం క్రమం తప్పకుండా గుడికి వస్తాం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని దీవెనలు పొందుతాడట. ఉదయకాల సూర్యుని వలె పొందుతాడట. చదువమ్మా. అమ్మ మొత్తం చదవలను, సగం మింగేశావు. తర్వాత నీకు ఆనందము. భర్త ఆనందంగా ఉండాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు అంటున్నారు, ఆనందం అనేది పవిత్రాత్మ దేవుడు వసగే ఒక ఫలం. ఆనందం అనేది పవిత్రాత్మ దేవుడు వసగేటటువంటి ఒక ఆశీర్వాదం. సో భర్త ఆనందంగా ఉండాలన్నా, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలన్నా, ఉదయమున ఉదయించే సూర్య కిరణాలు ఏ విధంగా అయితే మన ఇంటిలో పడతాయో దేవుని కృపా కిరణాలు మన ఇంట్లో ఉండాలంటే ఆ భర్త దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇది భర్తకు ఉండాల్సిన గుణం. రెండవ వచనం చదవమ్మా. నీలోగిట నీ భార్య అంటే కీర్తన. చదువమ్మా. ఏ తీగ? ఫలించే ద్రాక్ష తీగలాగా ఉంటారు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి భర్త వలన భార్య ఎలా ఉంటుందంటే ఫలించే ద్రాక్ష తీగలాగా. చూడండి, ద్రాక్షారసము దేనికి గుర్తుగా ఉంది? ఆత్మీయతకి గుర్తుగా ఉంది. అంటే భర్త ఆత్మీయంగా ఉంటే భార్య కూడా నిజమే. ఈ రోజున భార్యలందరూ ఫలించారు. ఎలా ఫలించారు? పాపిడి బిళ్ళ కొనుక్కొని, నక్లీస్ కొనుక్కొని, నల్లబోసల తాడు కొనుక్కొని, వడ్డానం కొనుక్కొని బాగా ఫలించారు. మైకిచ్చి పాడబాడమంటే, ప్రార్థన చేయమంటే, తల మీద ముసుగేసుకొని ప్రార్థన చేయమంటే ఎవరు చేయరు. ఎందుకంటే మనం ఫలించలేదు కదా. సంపాదనలో ఫలించాం, అత్త మీద తగువాటంలో ఫలించారు, తోడుకోడల మీద తగువాటంలో ఫలించారు, అన్నదమ్ముల మధ్య తగు పెట్టడంలో ఫలించారు, కానీ దేవుడిలో మాత్రం ఫలించలా. అంటే నువ్వు ఫలించలేదంటే నీ భర్తలో దైవ భయము లేదు. అందుకే ప్రభు అన్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు మందు.
నేను ద్రాక్షవల్లిని మీరు అందుకేనంట ఒకరోజు అట ప్రభు అన్న భార్య అదట, యేసు ప్రభు భర్త, భార్య సంఘం కదా, యేసు ప్రభు ద్రాక్షవల్లి, మరి నేను అందులో తీగను కదా, నువ్వు తాగే ముందు నాకు కూడా కొద్దిగా పోయి అందంట భార్య. సో కాబట్టి ఫలించాల, ఎవరు? భార్య ఫలించాలి. ఎందులో? ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో, దేవునిలో ఫలించాలి బిడ్డలారా. ఆస్తి అంతస్తుల కన్నా, అందచందాల కన్నా, పేరు ప్రఖ్యాతల కన్నా కూడా ఫలించాలి. ఈ ఫలాలన్నీ మీకు తెలియాలంటే సామెతల గ్రంథంలో చివరి అధ్యాయం 10 నుండి చదవండి. ఇప్పుడు చదవగాకండి, తర్వాత చదువుకోండి, సరేనా? సామెతల గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుంటే భర్త వల్ల భార్య ఎలా ఉండాలి, ఆ భార్య వల్ల భర్తకు వచ్చేటటువంటిది. ఇక చివరిగా భార్యాభర్తలను బట్టి పిల్లలు, భార్యాభర్తలను బట్టి ఎవరు? పిల్లలు. భర్త ఏమో దైవభయం కలిగి ఉండాలి, భార్య ఫలించాలి, పిల్లలట బల్ల దగ్గర ఒలీవు. 3వ వచనం చదవమ్మా. ఎవరి భోజన బల్ల? తల్లిదండ్రుల బల్ల చుట్టూరా నీ పిల్లలు ఏ మొక్కలు? ఒలీవు పిలకల్లాగా ఉంటారట. చూడండి, ఈ మూడిటిని దేవుడు ఆత్మీయంగానే పోల్చారు. దైవ భయం, ద్రాక్షాతీగ, ఒలీవు. కనుక దేవుని బిడ్డలారా, పిల్లలు ఒలీవు మొక్కల్లా ఉండాలంటే భార్య ఫలించాలి. మౌనికమ్మ ప్రార్థన బట్టి అగస్టిన్ గారు ఫలించారు. అన్నా ఎలకానా ప్రార్థన బట్టి సమూవేలు గారు ఫలించారు. జకరియా ఎలిజబెత్ అమ్మ ప్రార్థన బట్టి బప్తిస్మ యోహాను గారు ఫలించారు. మీ ప్రార్థన బట్టి మీ పిల్లలు ఫలించాలి, ఒలీవు మొక్కల్లాగా ఉండాలి. ఒలీవు నూనె అభిషేకానికి గుర్తుగా ఉన్నది. ఒలీవు మొక్క నూతన జీవితానికి గుర్తుగా ఉన్నది. ఒలీవు మొక్క ఎన్ని శోధనలు వచ్చినా జయించగలుగుతుంది. ఒలీవు మొక్క కలకాలం బ్రతుకుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బల్ల దగ్గర అంటే పిల్లలు తల్లిదండ్రుల బల్ల దగ్గర ఒలీవు మొక్కల్లా ఉండాలంటే తండ్రి దైవ భయం కలిగి ఉండాలి, తల్లి ప్రార్థనలో ఫలించాలి. అలాంటి ఆత్మశక్తిని మరి భరత్కి, కీర్తనకి దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు పెళ్లి సాంగ్యం జరగబోతుంది కాబట్టి అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఇద్దరిద్దరు సాక్షులు ముందుకు రండి. పెద్దవాళ్ళు ఇందాక ఇద్దరు వచ్చారు, వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు, జరడ్ మరియు ఆదాం, వారితో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఇంకొకరిద్దరు వేసి ముందుకు రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీ అందరి ముందు వీరి యొక్క సమ్మతాన్ని గురువు ప్రశ్నిస్తారు. దయచేసి వినండి చెప్పేది. ఫోన్లు బంద్ చేయండి. వివాహం అనేది, వివాహం ఎవరు చేస్తున్నారు ఇవాళ చెప్పండి? దేవుడేనా? అబ్బో వీళ్ళు చాలా ఆధ్యాత్మిక పరులు అనుకుంటా. పెళ్లి చేసేది ఎవరు? ఫాదరా? అదే, అందుకే చెప్తా వినండి. పెళ్లి చేసేది దేవుని యొక్క ప్రణాళిక. పెళ్లి చేసేది గురువు కాదు. గురువు మేమందరం ఇక్కడ వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాం. ఏదో మేము చేస్తేనే పెళ్ళి అవుతుంది అని కాదు. జాగ్రత్తగా వినండి. పెళ్ళి అనేది, పెళ్ళికి పునాది సమ్మతం. ఇప్పుడు చేయబోతున్నారు వాళ్ళు. పరస్పర సమ్మతం. చేతిలో చేయి వేసి మీరు అందరూ చెప్పుంటారు మీ వివాహంలో. అదే మీ యొక్క వివాహానికి పునాది. అందుకనే దాంట్లో ఎటువంటి దాపరికాలు ఉండదు. మీరు సెలవులు రాయడానికి వచ్చినప్పుడు ఫాదర్ గారు మీకు ఈ యొక్క వివాహం గురించి తల్లి శ్రీ సభ ఏం చెప్తుందో మీకు చెప్పుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం కాకుండా పూర్తిగా ఇష్టపూర్తిగా మరి కలకాలం జీవిస్తామని చెప్పేసి మీరు ఇష్టపూర్తిగా మీ యొక్క సమ్మతిని వెల్లడి చేయాలి. ఈ సమ్మతంలో తేడా ఉంటే పెళ్ళి కూడా చెల్లదు. అర్థమవుతుందా? అందుకనే ఆ సమ్మతం అనేది చాలా ముఖ్యం. ఈ సమ్మతం ఎప్పుడైతే వీళ్ళు చేతిలో చేసి వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే ఆ సమ్మతమే వివాహానికి ముఖ్యం.
అందుకే ఇప్పుడు నువ్వు నాకు ఇష్టము, పెళ్ళైన తర్వాత నాకు వద్దంటే మోసం చేసినట్లే. మరి మాటకి అంత విలువిస్తుంది తల్లి శ్రీ సభ. మాట అంటే ఉట్టి మాట కాదు, సమ్మతం. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇరువురు తెలుసుకొని, ఇదిగో నాకు ఈ అమ్మాయి అయితే సరిపోతుంది, నాకు ఈ అబ్బాయి అయితే సరిపోతాడు, నేను జీవించగలుగుతా అని చెప్పేసి ఆ యొక్క అవగాహనతోటే ఈ యొక్క సమ్మతాన్ని ఇవ్వాలి. అంతేగాని పెద్దలు ఏదో నాకు చెప్పారు, నాకు వాళ్ళు తీసుకొచ్చారు సంబంధాన్ని అని కాదు దయచేసి. అందుకనే చాలా పెళ్ళిళ్ళు నిలబడట్లా. ఒకరినొకరు తెలుసుకొని అర్థం చేసుకొని, అదిగో ఈ అమ్మాయి అయితే నాకు సరిపోతుంది, ఈ అబ్బాయి అయితే నాకు సరిపోతాడు, నేను జీవించగలుగుతాను అని చెప్పేసి వీళ్ళు అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి దయచేసి మరి ఇది సమ్మతం ఇచ్చే సమయం. మీ ఇద్దరు కూడా మళ్ళీ నేను మొన్న బాగలేక నేను రాయలేదు కాబట్టి విచారణ గురుగా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా. దయచేసి గమనించండి, వీరి యొక్క వివాహం అనేది సమ్మతం మీద ఏర్పడబోతుంది కాబట్టి ఆ యొక్క సమ్మతాన్ని సంఘం ముందు నేను ప్రశ్నిస్తూ వారి యొక్క సమ్మతాన్ని స్వీకరించబోతున్నాం. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో శిథినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానము ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను వసుగుచున్నారు. మీరు వివాహమునందు నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘము ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. భరత్ మరియు కీర్తన, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. గట్టిగా చెప్పండి. వచ్చి ఉన్నాము. భరత్, జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నాం. పరస్పర సమ్మతము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కుడి చేతులు కలపండి. భరత్ అను నేను కీర్తనను నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. కీర్తన నేను భరత్ నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును.
తిరుసభ సమక్షమున మీ సమతునమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపకుందురుగాక. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు నలుగురు రావాల్సిందిగా మనం వచ్చేస్తూ ఉన్నాం. తాళిని ఆశీర్వదించుట. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కీర్తన. నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము. పావన యేసుని ద్వారగను. పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుగాక. భజంత్రి లాపండి. భరత్, మన ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. దండలు తీసుకోండి.
హోలీ వాటర్ అందుకు కొంచెం దగ్గర ఇది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కిందకి పట్టుకోమ్మ కొంచెం కొంచెం కిందకి పట్టుకో. అటుపక్క చూడు ఒకసారి ఆశీర్వదించండి. ఆశీర్వదించాలా చల్లండి ఒకసారి నేను చల్లండి. రైట్ భరత్ వేసి స్లోగా అటుపక్క చూడు ఫోటోకి వెళ్ళి చూడండి. ఒకటే హోలీ వాటర్ బాబు రింగ్ ఇప్పుడు వాడండి పాట. దేవరని దీవెనలు భజంత్రిలో దారాలముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని దారగను దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను ఈ కవను నీ కరుణం. అర్పణ గీతం పాడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి సమక్షంలో భరత్ మరియు కీర్తలు ఒకటయ్యారు కాబట్టి భార్యాభర్తలకి గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ఆశీస్సులు అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. అర్పణ గీతం పాడు. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయవడిగా రవిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెరా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాణి చరణు పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాణి చరణు పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును
సగరి సాని సా సస సగరి సాని సా సగ గగ సగ మగ మని పగారి సాని సా. సహోదరి సోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించే అర్పణలను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతనమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలైనా నీవు వివాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమబంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొని దలచిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్విధ ఫలములను అద్భుత విధముగా స్థారకమనర్చున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానమును వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. దయచేసి మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు మిగతా వాళ్ళు నిలబడండి. పవిత్రంగా ఈ యొక్క నడి పూజలో పాల్గొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకును జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను
ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయా చూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అవిలాపురి తెరిజమ్మ గారితోనూ పునీత శ్లేవ యోహాను గారితోనూ పునీత చిన్న తెరిజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా బాక్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ నీ పిలుపును అనుసరించి ఈనాడు జ్ఞాన వివాహం ద్వారా ఒకటైనటువంటి భరత్ మరియు కీర్తనలను విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సోదరి సోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అబ్బడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్మ రక్షించండి. ఈ సమయంలో వధువరులిద్దరు పీఠం ముందుకు రండి, ముందుకు వచ్చి మోకరించండి. మీరు గురువులతో పాటు కలిసి ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రార్థన ఫాదర్ గారు చేస్తారు చేతులు చాచి. ఈ సమయంలో అందరూ కూడా భర్త కోసం, కీర్తనల కోసం విశ్వాసంతో ప్రార్థించుదాం. పైకి రండి, మోకరించండి.
ఎవరు మాట్లాడద్దు నిశ్శబ్దంగా. ఇది ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం వధూవరులకు కాబట్టి అందరూ గురువులతో కలిసి ప్రార్థించండి. గురువులు చేతులు చాచండి. ఓ సర్వేశ్వర, మీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలననియు నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితివి. వివాహ ఒప్పందములో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు భరత్ కీర్తనలను ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపం వలన కానీ జలప్రళయం వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడిన భరత్ కీర్తనని ఆశీర్వాద బలము కొరకు ఎదురుచూచుచు మీ దాసులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహ ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవింతురుగాక. మీ కుమార్తె అయిన కీర్తన యందు నీ అనుగ్రహము ఫలమును ప్రేమ శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మరాండ్ర ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త భరత్ ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసులుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా కీర్తన ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించబడునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ మీ సేవకులు విశ్వాసములో పట్టుదల కలిగి మీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషము నుండి లభించే శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకో పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించి నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యమైన గమనిక,
దివ్య సప్రసాద సమయం కాబట్టి దివ్య సప్రసాదంలో కొనడానికి కేవలం ఆర్సీఎం సంఘానికి సంబంధించినటువంటి వారు మామూలుగా సప్రసాదం తీసేటటువంటి వాళ్ళు ముందుకు రండి. మిగతా సంఘాలు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మేము ఈ స్థలంలో కూర్చొని మరి వధువరుల కోసం ప్రార్థించగలరు. సప్రసాద గీతం పాడండి. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరి బగా మరి నిసరి జని సాధమ పనిఫా నిసరి గగా మరి నిసరి జని సాధని ధనిపా. ద్రాక్షావల్లివి నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరి మగా మరి నిసరి సని సాపమ పనిసా నిసరి మగా మరి నిసరి సని సాధని ధనిపా. మంచి కాపరిని నేనే మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును. మంచి కాపరిని నేనే మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తిత పలికిన ప్రభుని త్యాగ విందు, అని ఆర్తిత పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరి మగా మరి నిసరి సని సాపమ పనిసా నిసరి బగా మరి నిసరి సని సాధని ధనిపా. జీవాహారము నేనే నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. జీవాహారము నేనే నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. నా యందు మీరున్నచో నీ యందు నేనుందును, నా యందు మీరున్నచో నీ యందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు, అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు
ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. నిసరిమగా మరి నిసరి సని సాపమ పనిసా, నిసరిమగా మరి నిసరి సని సాదని ధనిపా. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ఒక క్షణం ప్రార్థించుకుందాం. ఈరోజు ఎంతో సంతోషంతో మరి దేవుని యొక్క ప్రణాళిక ఇది అని తెలుసుకొని 2 కుటుంబాలు మన సంఘానికి సంబంధించినటువంటి కందుల వాసు అరుణ మరియు దండమూడి చిన్న మేరీ వారి యొక్క కుటుంబాలు పరస్పర అంగీకారంతో వారి యొక్క బిడ్డలైనటువంటి కీర్తన మరియు భరత్లను ఒకటి చేస్తూ ఉన్నారు. వారిని దేవునికి సమర్పిస్తూ, భరత్ కీర్తనలు దేవునికి సమర్పిస్తూ, ఏదైతే మనందరి సమక్షంలో దేవుని ఎదుట మాట ఇచ్చి ఉన్నారో జీవితాంతం వరకు కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, బాధలో కలిసి జీవిస్తామని చెప్పేసి మరి అలా జీవించేటట్లుగా దేవుడు వారికి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ సమయంలో మన హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి మరి కోరుకుందాం. వారి యొక్క వివాహ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలి అని చెప్పేసి మరి ఈరోజు గురువులు, ఇంతమంది గురువులు, మరి పెద్దలు, మరి బంధువులు, స్నేహితులు, సంఘస్థులు అందరూ కలిసి వారి యొక్క ఆశీర్వాదాలు అందించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారికి ఉండేటట్లుగా మరి వారి ఇరువురు వారి యొక్క బాధ్యతలను తెలుసుకొని మరి దానికి కట్టుబడి జీవించే భాగ్యాన్ని దేవుడు వారికి దయచేయమని, మరి వారి యొక్క జీవితంలో మరి ఏమైనా కష్టాలు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని దేవుని బిడ్డలమని చెప్పేసి ఒకరినొకరు పరస్పర ప్రేమతోటి, అనురాగంతో మరి జీవిస్తూ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక మంచి కుటుంబాన్ని మన యొక్క సంఘంలో ఏర్పాటు చేసుకునే భాగ్యాన్ని భరతకు, కీర్తనలకు దేవుడు దయచేయమని ప్రార్థించుదాం. యేసువ వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహానికి మరి ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చినటువంటి గురువులు, ముఖ్యంగా మన మాజీ విచారణ గురువులు మరియు మా ప్రొవిన్షియల్ కౌన్సిలర్ అయినటువంటి ధనరాజు ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి కోసం భరత్ కీర్తనల కోసం పూజను అర్పించి ప్రార్థించారు కాబట్టి వారికి మరి ఫాదర్ గారికి భరత్ మరి కీర్తనల పట్ల, కుటుంబాల పట్ల ఉన్న ప్రేమని వ్యక్తపరిచినందుకు ఈ విధంగా మరి 2 కుటుంబాల తరపున, మన సంఘం తరపున ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అలాగనే మనకి సుపరిచర్యలు, మనందరికీ కావాల్సిన వ్యక్తి మన పక్కనున్నటువంటి విచారణ గురువులు దాసు ఫాదర్ గారు. దాసు ఫాదర్ గారు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈరోజు పొద్దున్న ఫాదర్ ఫోన్ చేసి పూజ ఎన్నింటికి, పెళ్ళి ఎన్నింటికి అని అడిగితే చెప్పాను. వెంటనే ప్రసంగం మీదే, మీరున్నప్పుడు మేము చెప్తే ఎవరు వినరు, మీరే చెప్పాలని చెప్పేసి ఫాదర్ గారికి చెప్పి మరి ఈరోజు చక్కగా వివాహం గురించి ప్రసంగించారు దాసు ఫాదర్ గారు. మరి ఇప్పుడు మాత్రమే కదా, అనేక సందర్భాల్లో మనకు తోడుగా ఉంటున్నారు కాబట్టి మనకు సహకరిస్తున్నారు. మరి ఫాదర్ గారు భరత్ కీర్తనల వారి మీద ఉన్నటువంటి మరి ప్రేమతోటి మన మధ్యలోనికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు కాబట్టి కుటుంబాల తరపున, సంఘం తరపున దాసు ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే మన మాజీ విచారణ గురువులు ఇమ్మానుయేల్ ఫాదర్ మనందరికీ ప్రియులు, కావలసిన వాళ్ళు. సంఘంలో ప్రతి ఒక్కరూ ఫాదర్ గారికి బాగా తెలుసు. మరి ఫాదర్ గారు కూడా వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి వారి ఇరువురిని ఆయన యొక్క సాన్నిధ్యం ద్వారా ఆశీర్వదించారు కాబట్టి మరి 2 కుటుంబాల తరపున, సంఘం తరపున ఇమ్మానుయేల్ ఫాదర్ గారికి ధన్యవాదాలు. అలాగనే మన విచారణలో పనిచేసి మరి ఇప్పుడు కమలాపురంలో విచారణ గురువుగా ఉన్నటువంటి యువ గురువులు మన సునీల్ ఫాదర్, కర్లపూడి సునీల్ ఫాదర్ గారు మరి మన సంఘం పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చి వారిని ఆశీర్వదించినందుకు 2 కుటుంబాల తరపున, సంఘం తరపున ఫాదర్ గారికి ధన్యవాదాలు.
అలాగనే ఈ యొక్క వివాహానికి మరి ప్రకటన పెట్టిన కాడ నుంచి వారిని సిద్ధపరిచి ప్రకటన పెట్టి మరి ఈరోజు మన మధ్యలో ఉండి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి మన సునీల్ ఫాదర్ గారికి, మన సునీల్ ఇంటూరి మన దగ్గరే ఉంటూ మనకు పూజలు అందిస్తూ ఉన్నారు. ఫాదర్ గారికి మరి వీరి కోసం ప్రార్థించి ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంఘం తరపున, కుటుంబాల తరపున. థ్యాంక్ యూ. భరత్ కీర్తన ఇది మీకే, వినండి. ఏదో దైవానుగ్రహము పెద్దల ఆశీర్వాదంతో మరి మిమ్మల్ని దేవుడు ఒకటిపరిచారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మీరిరువురు కూడా ఒక మంచి ఆదర్శ దంపతులుగా ఈ యొక్క కోపల్ల సంఘంలో ఉండాలన్నదే మా గురువులందరి కోరిక. మరి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ బాగా మీరందరూ తెలుసు. ముఖ్యంగా యూత్లో ఉంటూ మరి యూత్లో కావలసినవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని భరత్ మరి కీర్తనలు మనందరికీ తెలుసు. మన పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు చర్చిలో. మరి మీరు ఇప్పటివరకు కూడా సంఘంలో ఏదున్నా కానీ పండగలు చేయడానికి దానికి దీనికి మీరు ఇది నాది అని చెప్పేసి ముందుకు వచ్చి చేసి ఉన్నారు. కాబట్టి మరి మీ దేవుడు మిమ్మల్ని ఈరోజు అమితంగా ఆశీర్వదిస్తున్నారు. ఇంతమంది గురువులు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు అందించారు. కాబట్టి మేము గురువులందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తూ మీ జీవితం సంతోషంగా ఉండాలి. మా కళ్ళ ముందు పెరిగినటువంటి వారు మీరు మరి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదంతో జీవితంలో పైకి రావాలి. తల్లిదండ్రుల కష్టాలు మీరు చూస్తూ ఉన్నారు. బాధ్యతను స్వీకరించి ఏదో పెళ్లి చేసుకున్నాను కాకుండా మరి ఈ రోజు నుంచి కొత్త జీవితమే మీకు. పెళ్ళంటే బాధ్యత, మర్చిపోవద్దు. పెళ్ళంటే బాధ్యత. ఏం బాధ్యత? ఇందాక మాట ఇచ్చారు కదా, ఏమని? కష్టంలో, సుఖంలో, వ్యాధిలో అన్నిటిలో కడవరకు తోడుగా ఉంటారని ఒకరికొకరు మాట ఇచ్చారు. సో ఆ మాట మీరకుండా మరి ఏదన్నా ఉన్నా కానీ తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని మంచిగా జీవించాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నారు. అదే గురువులుగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మరి మీరు ఇరువురికి కూడా అభినందనలు. మరియు మీరు ఇప్పటివరకు సంఘానికి చేసినటువంటి సేవ, యూత్లో ఉంటూ మరి డెకరేషన్స్ కానీ అన్నీ చెప్పకుండా అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మీ పాత్ర పోషించారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈరోజు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుకున్నాం. అలాగనే మన పంతులు గారిని, ఉపదేశ మాస్టర్ గారిని కూడా మరి అభినందిస్తూ మరి ఈ పూజకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ మాస్టర్ గారు సహాయపడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడే కాదు, మనకి ఉపదేశగా ఉంటూ మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. ఫాదర్ గారికి కూడా సంఘం తరపున మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరు వీరిని ఆదర్శంగా తీసుకోమాకండి పిల్లలు, దయచేసి. యూత్ పిల్లలు మీరు జాగ్రత్త. ఏదో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారులే అనుకొని చెప్పేసి మళ్ళీ కనుక ఇట్లాంటిది ఏదైనా పెట్టారంటే మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి. సో జాగ్రత్తగా ఉండండి. మీకు దేవుడు ఏదైతే అదే, అంతేగాని చిన్నప్పటి నుంచే మరి ఇది దేవుని ప్రణాళిక అని చెప్పేసి తెలుసుకొని తెలియని వయసులో మరి ఇట్లాంటి అంటే ఇప్పుడు తప్పకుండా వీళ్ళిద్దరిది దేవుని ప్రణాళిక, రెండు కుటుంబాలు అంగీకరించాయి. కాబట్టి మరి మీరు ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి. ఎప్పుడు ప్రతిరోజు పనికి పోవటం కాదు. గట్టి ఉద్యోగం ఏదైనా సంపాదించుకుంటే మీ ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మరి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మిమ్మల్ని అందరూ దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి భరత్కి, కీర్తనలకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన విచారణకర్తలకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఫాదర్ గారు ఎంతో ప్రేమతోటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీ అందరికీ తెలుసు. సమయం అయినా, పూజ అయినా కానీ, ఆయన మాటలైనా కానీ చాలా స్ట్రిక్ట్గానే, ఎంతవరకు అంటే అంతవరకే ఉండేటువంటి గురువులు ఈ రోజున ఈ యొక్క వివాహాన్ని నిర్వర్తించి మమ్మల్ని అందరినీ కూడా మేము వస్తామని చెప్పగానే ప్రేమతోటి ఆహ్వానించి, సహృదయంతో, ఒక సోదర భావంతో ఆహ్వానించినందుకు విచారణకర్తలను దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రత్యేక విధంగా సాముల వారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియపరచుకుంటున్నాం.
అందరూ లేచి నిలబడనమ్మా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించే ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన భరతు కీర్తనలను ఒకే ప్రేమయందును ఏకము చేయమని నేను బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమనందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోకపు నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఇక్కడ సమావేశమును మేమందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు నూతన వధువు